బలహీనుడు అనాలంటే నేను బలవంతుడని. లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్. దరిద్రమైన స్థితిలో, దీన స్థితిలో ఉన్నవాడు అనాలంటే నేను ధనికుణ్ణి, ఎందుకంటే నా ప్రభువును బట్టి. మన జీవితంలో ఎక్కువ మనం ఏం పలకాలంటే ఎలా మనం ఉండాలని దేవుడు కోరుకున్నా అది పలకాలి. ఇప్పుడున్న స్థితి, ఇప్పుడున్న బలహీనత, ఇంక ఇదేనండి, అలాంటి మాటలు కాదండి మన నోటి నుండి రావాల్సింది. లెట్ ద వీక్ సే ఐఎమ్ స్ట్రాంగ్, లెట్ ద పూర్ సే ఐఎమ్ రిచ్ బికాస్ ఆఫ్ హిమ్. ఆయన ఉన్నాడు నా పక్షంగా. బ్రహ్మాండంగా ఉంది నా బ్రతుకు, నా యేసేను బట్టి. కష్టంలో ఉన్నాను కరెక్టే, బట్ ఐ నో మై డెలివరర్ ఇస్ దేర్. విడిపించే యేసే నా పక్షంగా ఉన్నాడు. ఈ ఉదయకాల సమయంలో దేవుని కృపలను ధ్యానించుకోవడానికి వచ్చామండి. ఆయన మందిరంలో ఆయన ధ్యానించాలని వచ్చాం. ఆయన మనకిచ్చిన కృపలను ధ్యానించడానికి సో మెనీ టైమ్స్ వీ మెడిటేట్ ఆన్ ప్రాబ్లమ్స్. ఎన్ని సమస్యలను లెక్క పెట్టుకుంటా ఉంటాం, ఎన్ని రోగాలు ఉన్నాయి, తల దగ్గర నుంచి కాళ్ళ దాకా లెక్క పెట్టుకుంటూ ఉంటాం. కానీ ఏం మర్చిపోతామంటే కృపలను, ఆయన ఆశీర్వాదాలు ఎక్కించడం మర్చిపోతూ ఉంటాం. అందుకే కొన్నిసార్లు జీవితంలో చాలా నిరాశ వచ్చేస్తూ ఉంటుంది. ఉదయకాల సమయంలో దేవుని కృపలను జ్ఞాపకం చేసుకుంటూ, నీ కృపలు తలంచుకుంటూ ఆయుష్కాలం అంతా నిన్ను స్తుతిస్తా ప్రభువా అని దేవుని సన్నిధిలో ఆయన కృపలను, ఆయన దీవెనలు జ్ఞాపకం చేసుకొని ఆయన స్తుతిద్దామా.